సాధారణ స్థాయికి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. రేపటి నుంచి మళ్ళీ ఈ భారీ వర్షాలు మోస్తరు వర్షాలు కురిసినప్పుడు కూడా తుఫాన్ ప్రభావం మాత్రం ఈ రోజు రాత్రి వరకు ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తారు. వాతావరణ శాఖ కూడా ఈ రోజు రాత్రి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉంది. ఏదేమైనా కూడా మొంతా తుఫాను ప్రభావం ప్రజలను ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని అయితే ప్రసాద్, మరి మంగెనపూడి బీచ్ వద్ద సముద్రం 300 మీటర్లు ముందుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది కదా, మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యామిని బందరు ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ మొత్తం మచిలీపట్నం ఈ కలెక్టర్ బంగ్లా కావచ్చు, ఆర్ఎన్బి బంగ్లా కావచ్చు, ఈ మొత్తం ప్రాంతాల్లో ఇక్కడ మనం ఉన్నాము. ఈ రోడ్డు కూడా రాత్రి నుంచి కూడా ఇదే వరకు వర్షం వస్తుంది. ఇక్కడ దాదాపు అరగంట నుంచి మాత్రమే వర్షం తెరిపించింది. ఈ నేపథ్యంలో ఈ బందర్లో కూడా మంగెనపూడి బీచ్ నిన్న మనం చూపించాము. మంగెనపూడి బీచ్ దగ్గర అలలు, సముద్రపు అలలు ఏ విధంగా ముందుకు వస్తున్నాయి. సముద్రం కూడా దాదాపు 300 మీటర్ల ముందుకు వచ్చిన పరిస్థితి. ఇక మనం లైట్ హౌస్ పై నుంచి కూడా అసలు మొత్తం సముద్రం దగ్గర ఏరియల్ వ్యూ ఎలా ఉంటుంది, వర్షం వచ్చినప్పుడు, ఈదురుగాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం మొత్తం మబ్బులు కమ్మేసి ఏ విధంగా ఉంటుందని కూడా మనం ఏవేరు వీక్షకులు ప్రత్యేకంగా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సముద్రం వద్ద కూడా పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో సముద్రపు అలలు కూడా కొంతవరకు ప్రభావం తగ్గి వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని కూడా అక్కడున్న అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు రేపు కూడా ఈ సముద్రం బీచ్ వైపు మాత్రం వెళ్ళేందుకు అనుమతి లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారీ వర్షాలు ఒకవైపు, మరోవైపు సముద్రం వద్ద అలలు ఆటుపోట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుంది అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు ముందే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా అసలు ముందు అటు పంపించి అంత భారీ వర్షం పడినా లేకపోతే సముద్రం ముందుకు వచ్చినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. అందువల్ల ఈరోజు రేపు కూడా పూర్తిగా అటువైపు ఎవరిని వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఇక్కడే కాదు, మొత్తం ఇటు కాకినాడ దగ్గర నుంచి బాపట్ల వరకు ఈ ఉన్న ప్రతి బీచ్ని కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీసు బలగాలను కూడా అక్కడ నియమించారు. ఈరోజు మధ్యాహ్నానికి సముద్రం కూడా పూర్తిగా అక్కడ ఈ ఆటుపోట్లు కూడా తగ్గుముఖం పడితే సముద్రం కూడా శాంతిస్తుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ఈ తుఫాన్ ప్రభావంతో వర్షాలు అయితే మాత్రం ఇంకా విస్తారంగా పడతాయని మాత్రం వాతావరణ శాఖ చెప్తుంది. అక్కడ ఉత్తరాంధ్ర కోస్తా, ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ప్రభుత్వం ఈ చేసే సూచనలు ప్రజలు ఇప్పటికీ పాటిస్తారు. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా నిర్లక్ష్యం వద్దు. అదేవిధంగా సూచనలు లేకపోతే వాటిని పాటించకుండా అజాగ్రత్త నిర్వహిస్తే ప్రాణాల మీద తెచ్చుకోవద్దని కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అందువల్ల ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు ఇదే విధంగా అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి తగిన సూచన పాటిస్తూ ఇళ్ళకే పరిమితం కావాలి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తుంది. సాయంత్రానికి పరిస్థితి చక్కబడుతుందని కూడా చెప్తున్నారు. రేపు నుంచి యథావిధిగా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పాల్గొనే విధంగా అన్ని రకాలుగా తాము చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైనా కూడా మొత్తం తుఫాన్ ప్రభావం చూస్తే నిన్న మొన్న మనం చూస్తాము, చాలా భారీగా ఉంటుందని అంచనా వేసినప్పుడు కూడా కొంత బలహీనపడతాం ఒక కారణం అయితే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యలు ఎక్కడ ఎటువంటి ఒక్క ప్రాణం కూడా పోకూడదని మొదటి నుంచి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో చెప్తున్నారు. ఆ దిశగానే ప్రభుత్వ యంత్రాంగం కూడా 24 గంటలు శ్రమించి పనిచేసింది. అందుకు అనుగుణంగానే నిన్న రాత్రి అంతా కూడా చాలా చోట్ల ఈదురుగాలతో చెట్లు కూడిన, విద్యుత్ స్తంభాలు పడినా, అదేవిధంగా అంధకారంలో చాలా ప్రాంతాలు ఉండిపోయినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇక పునరావాస కేంద్రాలు, ప్రత్యేకంగా ఈసారి పునరావాస కేంద్రాల్లో గతంలో చాలా చోట్ల చూసాం. పునరావాస కేంద్రాల్లోకి తీసుకెళ్ళినప్పుడు కూడా సదుపాయాలు లేవని, లేకపోతే ఆహారం అందలేదు అనేది కొంతమంది ఆవేదనగా వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. కానీ ఈసారి అటువంటి వాటికి ఎక్కడ ఆస్కారం లేకుండా ప్రతి పునరావాస కేంద్రం దగ్గర కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా ఒక టీముని ఏర్పాటు చేసి ఎవరికి ఏమేమి అవసరం ఉంది, మంచినీళ్ళకి ఒక విభాగం, ఆహారానికి మరొక విభాగం, వారికి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరో విభాగం, ఇట్లా ప్రతి పునరావాస కేంద్రం దగ్గర కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటు ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు, మంత్రి, ఇట్లా అందరూ కూడా ఆ పునరావాస కేంద్రాలను పరిశీలించి అక్కడ నేరుగా ప్రజలతో మాట్లాడి ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే పరిష్కరించే దిశగా తీసుకున్న చర్యలతో పునరావాస కేంద్రాలు కూడా ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో గతంలో చాలామంది మత్స్యకారులు ఎళ్ళు వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్ళేందుకు నిరాకరించేవారు. కానీ ఈసారి మొంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు కూడా పూర్తిగా సహకరించారు. నిన్న మనం చూసాం, దాదాపు ఒక గిలకల దిండి వద్ద 300 బోట్లు బారులు తీరి ఉన్న వైనాన్ని కూడా మనం చూపించాము.
ఆ మొత్తం వాటికి సంబంధించిన 300 మంది కుటుంబాలు వివిధ పునరావాస కేంద్రాల్లో కూడా తలదాచుకున్నారు. ఇక్కడ ఆ తీర ప్రాంతంలో ఉన్న వర్కర్లు, హార్బర్లో పనిచేసే వర్కర్లు కూడా ప్రత్యేకంగా పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైనా కూడా ఈరోజు సాయంత్రం వరకు ఇదే విధంగా ప్రజలు తగిన స్వీయ నియంత్రణ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాణాల మీద తెచ్చుకోకుండా అందరూ కూడా ప్రభుత్వ సూచనలు పాటించాలని అయితే కోరుతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.